గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో రీసెంట్గా ఎవ్రీడే న్యూస్లోకి వస్తుంది. సో దీని గురించి కంప్లీట్గా తెలుసుకుందామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ దీన్ని మనం జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకుంటాం. మీకు జాగ్రత్తగా ఉంటే ఏదైతే మీకు మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ గురించి ఏ విషయాలు అయితే తెలియాలో అన్నీ నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. బిఫోర్ explaining about this one Myanmar political crisis, let me once talk about our UPSC current affairs course. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కమ్స్ విత్ దానిలో ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ రావడం అనేది జరుగుతుంది. హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ అనేది వస్తుంది. దాంతోపాటు ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో ఎడిటోరియల్ అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2021 ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది మీకు కంప్లీట్గా ఇదవ్వడం అనేది జరుగుతుంది. కంప్లీట్ 1 year కరెంట్ అఫైర్స్ అంతా దానిలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఫీజు ఎంత అండి? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కంటే 10,000 అమ్మ. 10,000కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాం. 10,000కి లైఫ్ టైం వ్యాలిడిటీ, నెలకి 2,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. అర్థమైందా? నెలకి 2,000 చొప్పున మీరు చక్కగా కట్టుకుంటూ హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్నాము. ఆలోచించండి. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది యాప్లో ఉంటుంది. డైలీ హిందూ అనాలిసిస్, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్, ఎడిటోరియల్స్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఎవ్రీడే. అర్థమైందా? అండ్ యూ కెన్ ఆల్సో జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. ఇది కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కలిపి రావడం అనేది జరుగుతుంది. అండ్ దీనికి ఎంతండి ఫీజు అంటే కేవలం 45,000 రూపాయలు సింగిల్ పేమెంట్ చేస్తే ఈ 26వ తారీఖు నుంచి, అంటే ఈ ఫీజు 25 వరకే దీనిలో ఉంటుంది. 26th నుంచి ఇది 50,000 అవుతుందమ్మా. అండ్ మీరు ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టుకోవచ్చు. ఎంత అంటే 45,000 సింగిల్ పేమెంట్, 55,000 11 నెలల్లో 5,000 చొప్పున కట్టుకోవచ్చు. 55,000 కాస్త 5,000 పెరిగి 60,000 అవుతుందమ్మా 26వ తారీఖు నుంచి. సో ముందే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో మీకు చక్కగా అన్ని కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్నాం. అర్థమైందా? ఆలోచించండి. సీసాట్తో కలిపి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఒకవేళ ప్రిపేర్ అవ్వాలన్న నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెన్ని మేము కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎస్ఎస్సి, సీజీఎల్, ఆర్ఆర్బీ, నాబార్డ్ ఇవి కూడా దీనిలోనే కవర్ అయిపోవడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్ అండి. ఎవ్రీథింగ్. మీరు అన్ని ఏ జాబ్ ప్రిపేర్ అవ్వాలన్నా మీకు చక్కగా అందులో ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్, జస్ట్ గో అహెడ్ అండ్ జాయిన్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ బై కాలింగ్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నౌ మన తాలూకా ఇదేదైతే ఉందో మయన్మార్ తాలూకా ఇష్యూ ఏదైతే ఉంటుందో దీని గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. న్యూస్లోకి ఏమొచ్చింది అంటే అసలు ఏం జరిగింది అంటే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మయన్మార్ యొక్క మిలిటరీ ఏదైతే ఉంటుందో దాని నుంచి పవర్ అనేది గ్రాబ్ చేయడం అనేది జరిగింది. అంటే దాన్ని పడగొట్టి మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీ అధికారంలోకి రావడం అనేది జరిగింది. సింపుల్గా మన కంట్రీకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఎవరున్నారు? నరేంద్ర మోడీ లెట్ బీజేపీ పార్టీ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరిగింది. ఇఫ్ సపోజ్ మన తాలూకా ఆర్మీ వచ్చి నరేంద్ర మోడీ గారిని వీళ్ళందరినీ డిటైన్ చేసేసి గవర్నమెంట్ అనేది చేజిక్కించుకుందనుకోండి, దాన్ని కూ అంటాం. మిలిటరీ కూ అంటామండి. అర్థమైందా? COUP స్పెల్లింగ్, కానీ పలకడం ఎలాగా కూ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో ఆన్ February 1st ఏం జరిగింది? మన తాలూకా మయన్మార్ ఆర్మీ ఏం చేసింది అంటే గవర్నమెంట్ చేతుల నుంచి పదవి లాగేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? నో. అయితే ఆంగ్ సాన్ సూ యీ అంటే ఎవరు అంటే ఆ మయన్మార్ తాలూకా రీసెంట్గా మయన్మార్లో November 2020 ఎలక్షన్స్ అయినాయండి. ఈ ఎలక్షన్స్లో గెలుపొందినటువంటి ఆవిడ ఎవరు అంటే ఆంగ్ సాన్ సూచీ. ఈవిడ గెలుపొందడం అనేది జరిగింది. సో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ అనేది ఏదైతే ఉంటుందో అది గెలవడం అనేది జరిగింది. దాన్ని లీడ్ చేస్తున్నటువంటి సూచీ గారు షీ వాజ్ అబౌట్ టు టేక్ ఓత్. మన తాలూకా February 1న పార్లమెంట్లో మొదటి సమావేశం అనేది జరగాలి. కానీ దీని ముందే ఏం చేశారు? February 1 ఎర్లీ మార్నింగ్ కొన్ని గంటల ముందే ఆర్మీ ఏం చేసింది అంటే పవర్ అనేది లాగేసుకోవడం అనేది జరిగిందండి. సో ఈ ఆంగ్ సాన్ సూచీ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని కూడా డిటైన్ చేయడం అనేది జరిగింది. అంటే అరెస్ట్, జైల్లో పెట్టడం అనేది జరిగింది. దాంతోపాటు ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఇన్ ఎ బ్రాడ్కాస్ట్ ఆన్ ఇట్స్ ఓన్ టెలివిజన్ ఎర్లీ ఆన్ మండే ద మిలిటరీ డిక్లేర్డ్ ఏ 1 year స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో తన తాలూకు ఓన్ టెలివిజన్లోనే, మన తాలూకా టెలివిజన్ ఛానల్లోనే
మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీ 1 year ఎమర్జెన్సీ అనేది ప్రకటించడం అనేది జరిగిందమ్మ. ఇది న్యూస్లోకి వచ్చింది. అసలు ఎందుకు న్యూస్లో ఎందుకు అసలు ఈ మిలిటరీ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, దాంతోపాటు మిలిటరీ అలా చేయొచ్చా, మిలిటరీకి అంత పవర్ ఉందా, మయన్మార్లో గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, మయన్మార్ అసలు ఎక్కడుంది, మయన్మార్ని బర్మా అని కూడా అంటారు, ఎందుకు అంటారు, సో ఇవన్నీ డీటెయిల్డ్గా తెలుసుకుందాం హిస్టరీ నుంచి. ఓకేనా, జాగ్రత్తగా వింటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మొదట చూడండి అమ్మా, వేర్ ఈజ్ మయన్మార్, మయన్మార్ ఎక్కడుంది అనే ప్రశ్నకి మయన్మార్ మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాకి ఆనుకొని మన పొరుగు దేశం అండి, ఆర్ నైబరింగ్ కంట్రీ. అర్థమైందా, ఇది మయన్మార్ అమ్మ, ఇది ఇండియా, ఇది బంగ్లాదేశ్, ఇది చైనా. అర్థమైందా, సో మయన్మార్ అనేది ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది, రైట్. సో మయన్మార్ యొక్క రాజధాని ఏంటి అంటే నోపితా, అండ్ పెద్దదైనటువంటి సిటీ ఏంటి అంటే యాంగాన్. రంగూన్ అని ముందనే వాళ్ళు దీన్ని యాంగాన్ అని పేరు మార్చడం అనేది జరిగింది. అర్థమైందా, సో నెక్స్ట్ చూడండి, మయన్మార్ ఆల్సో నోన్ యాజ్ బర్మా, మయన్మార్ని బర్మా అని కూడా పిలుస్తారు. అండ్ ఇట్ ఈస్ సౌత్ ఈస్ట్ ఏషియా, అండ్ ఈజ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండడం అనేది జరిగింది. వాట్ ఆర్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్, థాయిలాండ్, లావోస్, బంగ్లాదేశ్, చైనా అండ్ ఇండియా, ఇవన్నీ తన తాలూకా నైబరింగ్ కంట్రీస్. అండ్ ఇట్స్ పాపులేషన్ ఈజ్ 54 million అమ్మ. మోస్ట్ ఆఫ్ హూమ్ ఆర్ బర్మీస్ స్పీకర్స్, హయ్యెస్ట్ ఎథనిక్ గ్రూప్ ఏంటి అంటే బర్మన్స్ ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అండ్ దే స్పీక్ బర్మీస్ అనేటటువంటి లాంగ్వేజ్ వాళ్ళ తాలూకా అఫీషియల్ లాంగ్వేజ్ అండి. అండ్ ద బిగ్గెస్ట్ సిటీ ఏంటి అంటే యాంగాన్, దాని ముందు పాత పేరు రంగూన్ అనేవాళ్ళు, బట్ ద క్యాపిటల్ ఈజ్ నేపిటా. ఈ నేపిటా అనేది మొన్న 2000 ఆఫ్టర్ 2000 దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. ఇది ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసినటువంటి ఒక సిటీ. ద మెయిన్ రిలీజియన్ ఈజ్ బుద్ధిజం, మెయిన్ రిలీజియన్ ఎక్కడేంటి బుద్ధిజం. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది రోహింగ్యా ముస్లిమ్స్ గురించి, రోహింగ్యా క్రైసిస్ గురించి ఈరోజే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా. ఆ రోహింగ్యా ముస్లిమ్స్ కూడా ఎక్కువగా ఇక్కడే ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ రోహింగ్యా ముస్లిమ్స్ ఆర్ మైనారిటీ ఎథ్నిక్ గ్రూప్ అండి ఇన్ మయన్మార్. ద కంట్రీ గెయిన్డ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటన్ ఇన్ 1948, 1948లో మన దేశానికి 1947 ఆగస్టు 15 ఎలా అయితే స్వాతంత్రం వచ్చిందో 1948 జనవరి 4వ తారీఖున మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్కి కూడా బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. అర్థమైందా, అండ్ అప్పటి నుంచి 1948 నుంచి 1962 వరకు ఒక డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ సివిలియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది పరిపాలించడం అనేది జరిగింది. కానీ 1962లో మొదటి మిలిటరీ కు, అంటే దాని అర్థం ఏంటి, ఆ గవర్నమెంట్ని పడగొట్టేసి మిలిటరీ వాళ్ళు అధికారం చేజిక్కించుకోవడం అనేది జరిగింది. ఎప్పుడండి 1962. సో 1962 నుంచి 2011 వరకు 2011 వరకు ఎవరు పరిపాలించారు అంటే మన తాలూకా మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మిలిటరీ వాళ్ళు ఇదవ్వడం అనేది జరిగింది. అండ్ ఆఫ్టర్ 2011 తర్వాత సివిలియన్ రూల్స్, మామూలు డెమోక్రటికల్లీ సివిలియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఒకసారి అండ్ మనం డెమోక్రసీయా మరి మయన్మార్ అంటే డెమోక్రసీ, పార్షియల్ డెమోక్రసీ అండి. అర్థమైందా, పార్షియల్ డెమోక్రసీ, పూర్తి డెమోక్రసీ కాదు, రైట్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ఫాంట్ డెమోక్రసీ, ఈ మధ్య డెమోక్రసీ తీసుకున్నటువంటి ఇన్ఫాంట్ డెమోక్రసీతో ఉన్నటువంటి నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బాధపడుతున్నాయి. అంటే ఈ మధ్యనే డెమోక్రసీ అలవాటు చేసుకున్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మయన్మార్ ఉందా, మొన్నటికి మన నేపాల్ పొలిటికల్ క్రైసిస్ గురించి మాట్లాడుకున్నామా, మొన్నటికి మన పెరు పొలిటికల్ క్రైసిస్ మాట్లాడుకున్నామా. సో ఇలాంటి పొలిటికల్ క్రైసిస్లన్నీ ఎందుకు వెళ్తాయంటే దే ఆర్ ఇన్ఫాంట్ డెమోక్రసీస్ కాబట్టి, ఇప్పుడిప్పుడే డెమోక్రసీలో అడుగులు వేస్తున్నటువంటి నేషన్స్ కాబట్టి. అర్థమైందా, నెక్స్ట్ చూడండి, వై ఇట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ బర్మా, దీన్ని బర్మా అని కూడా ఎందుకు అంటారు చూద్దాం. వెన్ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్ని పరిపాలించే వాళ్ళు దాన్ని బర్మా అని పిలవడం అనేది మొదలుపెట్టారు. ఎందుకు అంటే ద డామినెంట్ ఎథనిక్ గ్రూప్ ఏంటి అక్కడ అంటే మయన్మార్లో బర్మీస్ అండ్ బర్మన్ పీపుల్. సో వాళ్ళ పేరు మీద దాన్ని బర్మా అని పిలవడం అనేది జరిగింది. అర్థమైందా, అండ్ ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేట్ యాజ్ ఎ ప్రావిన్స్ ఆఫ్ కొలీనియల్ ఇండియా, బ్రిటిష్ ఇండియాలో ఒక అంతర్భాగంగా బర్మా అనేది ఉండడం అనేది జరిగింది. దిస్ అరేంజ్మెంట్ ఎప్పటి వరకు ఉంది, 1937 వరకు బ్రిటిష్ ఇండియాలో అంటే మన భారతదేశంలో ఒక పార్ట్గా ఉండేది. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కూడా ఎలా అయితే పార్ట్గా ఉండేవో బ్రిటిష్ ఇండియాలో ఒకప్పటి వరకు అలా పార్ట్గా ఉంది. 1937లో బర్మా సెపరేట్ అయిపోవడం అనేది జరిగింది. బ్రిటిష్ ఇండియా నుంచి సెపరేట్ అయిపోయి ఒక సెపరేట్ కాలనీగా గుర్తింపబడ్డం అనేది జరిగింది. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు బర్మాని రూల్ చేయడం మొదలుపెట్టారంటే 1824 అండి. 1824 నుంచి 1948 జనవరి 4 వరకు బ్రిటిష్ వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. అండ్ 1937లో ఏమైంది, బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో బ్రిటిష్ ఇండియా నుంచి
వేరే కాలనీగా మారడం అనేది జరిగింది. ఎవరండి? బర్మా మారడం అనేది జరిగింది. బట్ ఆఫ్టర్ ద కంట్రీ బికేమ్ ఇండిపెండెంట్ ఇన్ 1948, 1948లో ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ఇట్ రిటైన్ ద సేమ్ నేమ్. ఆ నేమే దానికి బాగుంది అనిపించింది, యూనియన్ ఆఫ్ బర్మాగా తన పేరు ఉంచుకోవడం అనేది జరిగింది. యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు ఉంచుకోవడం అనేది జరిగింది. ఆఫ్టర్ దట్ ఇన్ 1962, 1962లో ద మిలిటరీ టుక్ ఓవర్ ద సివిలియన్ గవర్నమెంట్. ఇప్పుడే చెప్పాను కదా, మిలిటరీ ఏం చేసింది, విత్ మిలిటరీ కూ ద్వారా 1962లో 1962లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పడగొట్టడం అనేది జరిగింది. పడగొట్టి ఫస్ట్ టైం మిలిటరీ రూల్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్స్ అమెండెడ్ ద అఫీషియల్ నేమ్ ఇన్ 1974. 1974లో మయన్మార్ యొక్క నేమ్ ఇప్పటి వరకు యూనియన్ ఆఫ్ బర్మా అని ఉంది కదా, దాన్ని ఎలా మార్చారు అంటే సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ బర్మా అని మార్చడం అనేది జరిగింది. ఏమని మార్చారు? సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ బర్మా అని పేరుతో మార్చడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. దెన్ ఇన్ 1988, 1988లో ఏం జరిగింది? మయన్మార్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అగైన్ టుక్ పవర్ ఇన్ ద కంట్రీ. 1988లో మళ్ళీ వాళ్ళు పవర్లోకి రావడం అనేది జరిగింది. 1988లో ఏం జరిగాయంటే సివియర్ ప్రో డెమోక్రటిక్ ప్రొటెస్ట్స్ ఏవైతే ఉంటాయో అవి జరిగాయండి. అర్థమైందా? సో మయన్మార్ ఆర్మీ ఏదైతే ఉంటుందో మళ్ళీ పవర్లోకి రావడం అనేది జరిగింది. అండ్ చాలా పాపులర్ అప్రైజింగ్స్, తిరుగుబాట్లు ఏవైతే ఉంటాయో వాటిని అణిచివేసిందండి. దానిలో భాగంగా చాలామంది చనిపోవడం అనేది జరిగింది. మిలిటరీ ప్రజలను కాపాడాల్సింది పోయి చాలామంది ప్రజలను చంపేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ రివర్స్ ద అఫీషియల్ నేమ్ టు యూనియన్ ఆఫ్ బర్మా. యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరుకు మళ్ళీ వెనక్కి రావడం అనేది జరిగింది. అండ్ యూనియన్ ఆఫ్ బర్మా తర్వాత ఏమైంది అంటే యూనియన్ ఆఫ్ మయన్మార్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడండి అంటే 1989లో, ఒక సంవత్సరం తర్వాత ఎగ్జాక్ట్గా యూనియన్ ఆఫ్ మయన్మార్గా ఇది అవ్వడం అనేది జరిగింది. అండ్ ఆన్ పేపర్ మయన్మార్ ఈజ్ ద అఫీషియల్ నేమ్. While changing the country's name, the military said that it was looking for a way to leave behind the name inherited from the colonial past. ఏం జరిగింది, ఎందుకు పేరు నేమ్ మార్చామంటే మాదంతా డార్క్ ఏజ్, బ్రిటిష్ వాళ్ళు ఆ దేశాన్ని పరిపాలించిన టైము. సో కొలీనియల్ రూల్కి సంబంధించినటువంటి ఆ డార్క్ ఏజ్కి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో వాటిని వెనకే వదిలేద్దాం అనుకుంటున్నాం. వీ డోంట్ వాంట్ టు క్యారీ ఫార్వర్డ్ దోస్ థింగ్స్, ఆ నేమ్స్ కానీ లేకపోతే అక్కడ ఇప్పుడు పరిస్థితులు కానీ మేము ముందుకు తీసుకెళ్ళట్లేదు. టుడే ఆర్ సెల్స్ మా కంట్రీ ఏదైతే ఉంటుందో అది ఫ్రీ కంట్రీ అని వాళ్ళు చెప్పడం అనేది జరిగిందమ్మ. అండ్ దాంతోపాటు 135 అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ఎథిక్ గ్రూప్స్ ఉంటే మయన్మార్లో బర్మీస్ పేరు మీద ఓన్లీ బర్మా అని పేరు పెట్టడం ఏంటి? ఈజ్ దట్ ఈక్వాలిటీకి అవుతుందా? వీఆర్ ఒక దాన్ని సుపీరియర్గా మీరు ప్రకటించినట్టు అవుతుంది, అందుకోసమని దాన్ని తీసేస్తున్నాము. సో బర్మా అని తీసేస్తున్నాము, మయన్మార్ అని పెట్టడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగిందమ్మ. నెక్స్ట్ చూడండి అమ్మ. సో ఇప్పుడు ఏం జరిగిందో తెలియాలంటే మీకు మయన్మార్ యొక్క పాలిటీ ఏదైతే ఉంటుందో, మయన్మార్ యొక్క గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుందో మీకు తెలియాలి. మయన్మార్ యొక్క గవర్నమెంట్ ఇట్ ఈజ్ ఎ పార్లమెంటరీ రిపబ్లిక్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అండి? పార్లమెంటరీ రిపబ్లిక్ గవర్నమెంట్. అంటే మన ఇండియా ఎలా అయితే పార్లమెంటరీ రిపబ్లిక్ గవర్నమెంటో మయన్మార్ కూడా పార్లమెంటరీ రిపబ్లిక్ గవర్నమెంట్. అంటే ఈ పవర్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? పార్లమెంట్ చేతుల్లో ఉంటుంది. అండ్ రిపబ్లిక్ అంటే ఏంటి? రూల్ ఆఫ్ లా ఏదైతే ఉంటుందో అది ఇది చేస్తుంది. అంటే ఒక పుస్తకం రూల్ చేస్తుంది రాదర్ దెన్ ఏ మ్యాన్. మనకి ఎలా అయితే కాన్స్టిట్యూషన్ సుపీరియర్ మన ఇండియాలో, అలాగే రిపబ్లిక్ నేషన్స్ అన్నింటిలోని రూల్ ఆఫ్ లా సుపీరియర్గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ రిపబ్లిక్లో ఏం జరుగుతుంది? మొనార్క్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో మొనార్కీ అనేది అబ్సెంట్గా ఉంటుంది. అందుకే రిపబ్లిక్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వండి. సో పార్లమెంట్, మయన్మార్ యొక్క పార్లమెంట్ ఏదైతే ఉంటుందో మయన్మార్ యొక్క పార్లమెంట్ని ఏమంటాము అంటే హౌస్ ఆఫ్ ద యూనియన్ అంటాం. మయన్మార్ యొక్క పార్లమెంట్ని ఏమంటాం? హౌస్ ఆఫ్ ద యూనియన్ అంటాం. హౌస్ ఆఫ్ ద యూనియన్ దీనికి కూడా బైకామరల్ సిస్టమ్, బైకామరల్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో అది ఉంది. బైకామరల్ సిస్టమ్ అంటే ఏంటి? 2 హౌసెస్ ఉన్నటువంటి సిస్టమ్. ఒకటి లోవర్ హౌస్, మన ఇండియాకి ఎలా అయితే లోక్సభ రాజ్యసభ ఉంటాయో వాళ్ళకి ఇలాగే లోవర్ హౌస్, అప్పర్ హౌస్. మన ఇండియాకి లోవర్ హౌస్ ఏంటి? దిగువ సభ ఏంటి? లోక్సభ కదా. సో ఇక్కడ లోవర్ హౌస్ ఏంటి? హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళకి అప్పర్ హౌస్ ఏంటి? హౌస్ ఆఫ్ నేషనల్స్. మనకు అప్పర్ హౌస్ ఏంటి? రాజ్యసభ. సో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 440 మంది సభ్యులు ఉన్నారు. సో హౌస్ ఆఫ్ నేషనలిస్ట్లో ఎంతమంది ఉన్నారు సభ్యులు? 224 మెంబర్స్ ఉండడం అనేది జరిగింది. అండ్ టోటల్ హౌస్ ఆఫ్ ద యూనియన్లో ఎంతమంది ఉన్నారైతే 664 మంది సభ్యులు ఉండడం అనేది జరిగింది. ఎక్కడ? పార్లమెంట్లో. అర్థమైందా? మయన్మార్ పార్లమెంట్లో. ఇప్పుడు చూడండి, ఇదంతా ఇలా ఉండాలి, ఇలాంటి సీట్లు ఉండాలి, లేకపోతే ఇలా 2 హౌసెస్ ఉండాలి, ఇవన్నీ దేనిలో ఇది చేశారు అంటే 2008లో మయన్మార్లో వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. 2008 మయన్మార్ కాన్స్టిట్యూషన్ అనేది ఎవరు రచించారు అంటే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మిలిటరీ వాళ్ళు రచించడం అనేది జరిగింది. మిలిటరీ వాళ్ళకి అక్కడ అంత పవర్ ఉందండి. మొన్నటి వరకు మిలిటరీ రూల్ చేసిందని చెప్పాను కదా, మిలిటరీ వాళ్ళకి అంత పవర్ ఉంది. మెయిన్గా మిలిటరీ ఎక్కువ పవర్ఫుల్ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి అంటే ఫస్ట్ మన తాలూకా మయన్మార్
ముఖ్యంగా ఏషియాలో నేను చెప్తుంది. రెండవది ఏంటి అంటే పాకిస్తాన్లో కూడా మిలిటరీ యొక్క రూల్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంటుందండి. మిలిటరీ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. అర్థమైందా? గవర్నమెంట్ని శాసించేటటువంటి పవర్ ఉంటుంది వాళ్ళకి, రైట్. సో 2008లో మిలిటరీ ఏదైతే ఉంటుందో వాళ్ళు రాజ్యాంగాన్ని రాశారు, దాని ప్రకారంగా ఇలా ఉండాలని చెప్పి నిర్ణయించారు. అయితే చూడండి, ఈ మొత్తం 664 మంది సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళలో 75% మాత్రమే డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ అండి. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఐ మీన్ అదర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ, మిగిలిన 25% పీపుల్ ఎవరు అంటే మిలిటరీకి చెందినటువంటి వాళ్ళమ్మ. అర్థమైందా? సపోజ్ చూడండి, ఈ 440 మంది ఉన్నారా, 440 మందిలో 330 మంది మాత్రమే ప్రజలు ఎన్నుకుంటారు. ఇంకొక 110 మంది ఎవరు అంటే మిలిటరీ వాళ్ళు. మిలిటరీ ఎలక్ట్ చేస్తుంది, మిలిటరీ నామినేట్ చేస్తుంది వీళ్ళని. ఎందుకు అంటే మిలిటరీ ప్రజాస్వామ్యం 2000 చెప్పాను కదా, 2008లో కాన్స్టిట్యూషన్ పెడుతుంది. 2010లో ఏం నిర్ణయిస్తుందంటే డెమోక్రసీ వైపు అడుగులు వేయాలని చెప్పి నిర్ణయిస్తుంది. డెమోక్రసీ వైపు వెళ్ళినా ఎంతో కొంత పవర్ మాత్రం ఎవరి చేతుల్లో ఉండాలి, నా చేతుల్లో ఉండాలి అని చెప్పి మిలిటరీ ఆలోచించడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మయన్మార్లో మిలిటరీ అనేది ఇట్ బిహేవ్స్ లైక్ అది ఏమనుకుంటుందంటే ఐ ఆమ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ నేషన్ అనుకుంటుంది. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళతో స్వాతంత్రం ఎవరి కారణంగా వచ్చిందంటే ఆర్మీ వాళ్ళ కారణంగా రావడం అనేది జరిగిందండి, మిలిటరీ వాళ్ళ కారణంగా రావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మయన్మార్లో ఏ పొలిటికల్ క్రైసిస్ ఎదురైనా లేకపోతే ఏ ఇష్యూ ఎదురైనా మన తాలూకా ఆర్మీ మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్సాలిడేట్ చేస్తారు. సో మయన్మార్కి మేము ట్రూ ప్రొటెక్టర్స్ అని భావించడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఎంతో కొంత పవర్ మా చేతిలో ఉండాలని చెప్పి 110 మంది సభ్యులు, ఆర్మీ నామినేటెడ్ సభ్యులు, మిగిలిన 330 మాత్రమే ప్రజలు ఎన్నుకుంటారు అని చెప్పి వీళ్ళు ఇది తీసుకురావడం అనేది జరిగింది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. చూడండి, బట్ ఓన్లీ 75% ఆఫ్ ద ఎంపీస్, అంటే మొత్తం 664 మందిలో 498 మాత్రమే డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పబ్లిక్, ప్రజలు ఎన్నుకుంటారు. అండ్ రిమైనింగ్ 25% 166 పీపుల్ ఎవరైతే ఉంటారో దే ఆర్ మిలిటరీ పర్సోనల్ అండి. వాళ్ళందరూ ఎవరు? మిలిటరీ పర్సోనల్. మిలిటరీ వాళ్ళు నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఆర్మీ నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. సో పవర్ అనేది వాళ్ళ చేతిలో కూడా పెట్టుకోవడం అనేది జరిగిందమ్మ. నౌ లుక్ ఎట్ ద హిస్టరీ, బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాని గురించి కంప్లీట్గా ఇయర్ వైజ్ తెలుసుకుందాం, జాగ్రత్తగా చూడండి. మయన్మార్ యొక్క హిస్టరీ ఏంటి అంటే జనవరి 4 1948 1948లో ఏం జరిగింది అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ రావడం అనేది జరిగింది. సో 1948 నుంచి 1962 వరకు ఎవరు? సివిలియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సివిలియన్ గవర్నమెంట్ రూల్ చేయడం అనేది జరిగింది. డెమోక్రటికల్ ఎలక్టెడ్ సివిలియన్ గవర్నమెంట్. 1962లో 1962లో ఇంకొక చిన్న ఇది చెప్తాను చూడండి, ఇక్కడ చిన్న కథ చెప్తాను. 1948లో ఇంగ్లీష్ వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ రావడానికి కారణం ఎవరు చెప్పాము? మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అని చెప్పాము. వాళ్ళ తాలూకా డిస్కషన్స్. ఈ మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మిలిటరీ వాళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఎవరు అంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను చూసారు, ఎన్ఎల్డి లీడర్ ఒక ఎవరైతే సూచి అని ఉన్నారు, ఆవిడ్ని డిటైన్ చేసింది మిలిటరీ అని చెప్పి వాళ్ళ తాలూకా తండ్రి గారండి, హెర్ ఫాదర్. ఆయన ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళతో డిస్కషన్స్ జరిగి మయన్మార్కి స్వాతంత్రం రావడంలో ఇది చేయడం అనేది జరిగింది. సో మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్ స్వాతంత్రాన్ని రావడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఆ టైంలో ఆయన హీరోగా ఉండడం అనేది జరిగిందండి, చాలా పెద్ద దీనిగా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో అప్పుడు ఏం జరిగింది, ఆయన ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఒకవేళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ విజయం సాధిస్తారో అని చెప్పి ఎగ్నెస్ట్ బుఠా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయన ఆ ఫాదర్ సూచి గారు ఫాదర్ ఎవరైతే ఉంటారో ఆయన చంపేయడం అనేది జరిగిందాం. అర్థమైందా? బట్ తర్వాత సూచి మన ఢిల్లీ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఇండియాలో వచ్చి పెద్ద చదువులు చదువుకున్నారు. తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. దాని తర్వాత అక్కడ ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. 2 పిల్లల్ని కూడా కందామే. అర్థమైందా? అక్కడ ఇది ఈ స్టోరీ ఏదైతే ఉంటుందో ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ చూడండి, 1962లో ఏమైందంటే ఫస్ట్ మిలిటరీ కూ ఇన్ సివిలియన్ గవర్నమెంట్. సివిలియన్ గవర్నమెంట్ దించేసి మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీ పవర్ని చేజెక్కించుకోవడం అనేది జరిగింది. 1988లో 1988లో ఏం జరిగింది అంటే ప్రో డెమోక్రసీ ప్రొటెస్ట్స్ అనేవి మయన్మార్లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. మిలిటరీ వాళ్ళ తాలూకా డిక్టేటర్షిప్ నియంతృత్వ పాలన ఏదైతే ఉంటుందో దాన్ని దించి మేము డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనేది వెల్లివిరియాలని చెప్పి ప్రొటెస్ట్లు చాలా నిరసనలు మొదలవ్వడం అనేది జరిగింది. ఆ టైంలోనే 1989లో మన తాలూకా ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకున్నారని చెప్పానా సూచి, ఆవిడ గుర్తున్నారా మీకు? సో ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ తిరిగి రావడం అనేది జరిగింది మయన్మార్కి.
సో ఆవిడ తిరిగి వస్తే వాళ్ళ ఫాదర్ ఎలాగో ఏం చెప్పాను నేను ఆల్రెడీ పెద్ద హీరో అని చెప్పాం, ప్రజలందరికీ ఆశ ఆవిడైంది, ఆశాదీపం ఆవిడైంది అవ్వడం అనేది జరిగింది. సో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సింది మీరే అని చెప్పి ప్రజలు తాపత్రయపడడం, బతిమిలాడడం అనేది జరిగింది. అంటే మీటింగ్ సుమారు 5 లక్షల మంది తన కళ్ళ ముందు ఉన్నారు, ఒక పెద్ద మహాసభ జరుగుతుంది, పొలిటికల్ మీటింగ్. ఆ మీటింగ్లో ఆవిడ కళ్ళంబడి నీళ్ళు పెట్టుకుని నేను డెమోక్రసీ కోసం పోరాడుతాను, మయన్మార్లో ప్రజాస్వామ్యం అనేది స్థాపించడానికి నేను కృషి చేస్తానని చెప్పడం అనేది జరిగిందమ్మా. సో ఈవిడ మిలిటరీకి థ్రెట్ అవుతుందని చెప్పి 1988లో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత 89లో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత సూచీని హౌస్ అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది మిలిటరీ. సుమారు 1989 నుంచి 2011 వరకు ఆవిడ్ని హౌస్ అరెస్ట్లో ఉంచడం అనేది జరుగుతుంది. మధ్య మధ్యలో విడుదల చేస్తారు, మళ్ళీ అరెస్ట్. సుమారు 2 decades అండి, 20 ఏళ్ళు ఆవిడ ఇంట్లోనే ఉండడం అనేది జరుగుతుంది. కానీ శాంతియుతంగా పోరాడడం అనేది జరుగుతుంది. ఆవిడకి చాలామంది వీళ్ళు ఉన్నారండి, చాలా మంది ఆవిడకి సపోర్టర్స్ ఉన్నారు. బట్ స్టిల్ వాళ్ళు ప్రొటెస్ట్ చేయమంటే చేస్తారు, బట్ స్టిల్ షీ ఆల్వేస్ చూస్ ద నాన్ వైలెంట్ పాత్ ఆవిడ చూపించడం అనేది జరిగింది. అందుకే 1991లో ఆవిడకి శాంతి బహుమానం, నోబెల్ శాంతి బహుమానం ఏదైతే ఉంటుందో, అది నోబెల్ పీస్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో అది కూడా రావడం అనేది జరిగింది. సో 2008లో ఏం జరిగింది, మిలిటరీ కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్ చేసుకుంది మయన్మార్. తర్వాత ఏం జరిగింది, 2008 తర్వాత డెమోక్రసీ వైపు ట్రాన్సిషన్ అనేది మొదలైంది. మిలిటరీ వాళ్ళు డెమోక్రసీ వైపు ట్రాన్సిషన్ అనేది మొదలుపెట్టారు. సో డెమోక్రసీ వైపు ట్రాన్సిషన్ మొదలుపెట్టినా కంప్లీట్ డెమోక్రసీ కాదండి, మిలిటరీ చేతుల్లో చాలా వరకు పవర్స్ ఉంచుకోవడం అనేది జరిగింది. 2010లో జనరల్ ఎలక్షన్స్ అయినాయి. ఆ జనరల్ ఎలక్షన్స్ని సూచీ లెడ్ ఎన్ఎల్టీ, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ ఏదైతే ఉంటుందో అది బాయ్కాట్ చేయడం అనేది జరిగింది. ఈ మిలిటరీ యొక్క కాన్స్టిట్యూషన్ దిస్ ఇస్ అన్లాఫుల్ అని చెప్పి ఇది చేయడం అనేది జరిగింది, బాయ్కాట్ చేయడం అనేది జరిగింది, బహిష్కరించడం అనేది జరిగింది. 2011లో ఆల్ పొలిటికల్ ప్రిజనర్స్ అలాంగ్ విత్ సూచీ రిలీజ్డ్. 2011లో ఏం జరిగింది, సో డెమోక్రసీ అనేది ప్రివైల్ చేయాలని చెప్పి సూచీ ఎవరైతే ఉంటారో, సూచీని అండ్ అదర్ ఎన్ఎల్డీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ రిలీజ్ చేయడం అనేది జరిగింది ఆర్మీ, మిలిటరీ వాళ్ళు. 2015లో ఎలక్షన్స్ జరిగినాయి. సూచీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ, అద్భుతమైనటువంటి ఒక గెలుపు ఇవ్వడం అనేది జరిగింది. మయన్మార్ ప్రజలు ఆవిడని మదర్ అని పిలుస్తారండి, అర్థమైందా? సో అంత రివరేషన్ అనేది, భక్తి అనేది ఆవిడ మీద ఉండడం అనేది జరుగుతుంది. అఫ్కోర్స్ మిలిటరీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సపోజ్ చెప్తాను చూడండి, హయ్యెస్ట్ ఎథనిక్ గ్రూప్ ఏమని చెప్పాము, బర్మీస్ అని చెప్పాము, గుర్తుందా? ఈ బర్మీస్ పీపుల్ అందరూ ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటే మన సూచీ ఎవరైతే ఉంటారో ఈవిడికి, అర్థమైందా? వాళ్ళు మిలిటరీకి ఎందుకు సపోర్ట్ చేయరో తెలుసా? మీ అందరూ ఇందాక నేను బర్మా యొక్క చేంజ్ మయన్మార్గా ఎవరు మార్చారని చెప్పాను, మిలిటరీ మార్చిందని చెప్పాను, గుర్తుందా? సో వాళ్ళ ఎథ్నిక్ సుపీరియారిటీని మిలిటరీ వాళ్ళు క్వశ్చన్ చేశారు కాబట్టి మిలిటరీ వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేయరు. బట్ హయ్యెస్ట్ గ్రూప్, రిచెస్ట్ గ్రూపు, దాంతోపాటు ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నటువంటి బర్మీస్ ఎథ్నిక్ గ్రూప్ మాత్రం సూచీ ఎవరైతే ఉంటారో ఈవిడికి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందాం, అర్థమైందా? నెక్స్ట్ చూడండి, నవంబర్ 2020లో జనరల్ ఎలక్షన్స్ అనేవి మళ్ళీ జరుగుతాయి. సూచీ లెడ్ ఎన్ఎల్డీ ఏదైతే ఉంటుందో, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో అది చాలా మంచి విజయం సాధించడం. మళ్ళీ 2020లో కూడా 2015 నుంచి 2020 వరకు ఆవిడే పరిపాలిస్తారండి, అర్థమైందా? మళ్ళీ 2020లో మళ్ళీ ఇది అవ్వడం అనేది జరుగుతుంది, మళ్ళీ ఆవిడే పవర్లోకి రావడం అనేది జరుగుతుంది. మొన్న ఎలక్షన్స్ జరుగుతాయి, కానీ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరగాలి, మొన్న ఫిబ్రవరి 1వ తారీఖున జరగాలి. ఎవరెవరికి ఎలక్షన్లు జరుగుతాయో చూద్దాం. చూడండి, ఎన్ఎల్డీకి, దాంతోపాటు యూనియన్ సొలిడారిటీ డెవలప్మెంట్ పార్టీ యూఎస్డిపి, దీనికి సపోర్ట్ ఎవరు అంటే మిలిటరీ వాళ్ళండి. ఇద్దరికీ జరుగుతుంది, ఎవరెవరికి, ఎన్ఎల్డి వర్సెస్ యూఎస్డిపి ఇద్దరికీ జరగడం అనేది జరుగుతుంది. దీనిలో ఎవరు గెలుస్తారు, మళ్ళీ సూచీ గెలవడం అనేది జరుగుతుంది. అండ్ యూఎస్డిపి, మిలిటరీ లెడ్ సూచీ, యూఎస్డిపి ఏదైతే ఉంటుందో అది ఓడిపోతుంది. సో మిలిటరీ ఇట్ డిసైడెడ్, సో ప్రజల్లో నా తాలూకా పవర్ అనేది తగ్గిపోతుంది, ప్రజల్లో నా తాలూకా మాటకున్న స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది అని చెప్పి మిలిటరీ డెసిషన్ తీసుకుందండి. సో దిస్ డెసిషన్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ జెలస్ అని చెప్పి చాలామంది అంటారు. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి మిలిటరీ జనరల్ ఎవరైతే ఉంటారో ఆయన హీ వాంటెడ్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మయన్మార్, అతనికి ఎప్పటి నుంచో ఆ కోరిక ఉందంట. సో అందుకోసమని గవర్నమెంట్ని పడగొట్టాడు అని చెప్పి కొంతమంది అనడం అనేది జరుగుతుంది. సో యూఎస్డిపి ఏం చేస్తుంది, ఎలక్షన్స్ అవ్వగానే నాయకులకు మీ అందరికీ తెలుసు కదా, మామూలుగా ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాడు ఎలా గెలిచాడంటే తప్పుదారిలో గెలిచాడని చెప్తారు. సో ఎన్ఎల్డి తప్పుదారిలో గెలవడం అనేది జరిగింది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. హవెవర్ మయన్మార్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో, మయన్మార్ ఎలక్షన్ కమిషన్కి యూనియన్ ఎలక్షన్ కమిషన్ అని పేరు. ఈ యూనియన్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ నెవర్ రికగ్నైజ్ దేర్ ఎలిగేషన్స్, వాళ్ళ తాలూకా యూఎస్డిపి యొక్క ఎలిగేషన్స్ అనేవి రికగ్నైజ్ చేయడం అనేది జరగదు, అర్థమైందా? మయన్మార్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో, మయన్మార్ ఎలక్షన్ వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్స్ని
మన తాలూకు ఎలక్షన్స్లో ఇరెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పినటువంటి ఇదేదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా కొట్టిపారేయడం అనేది జరిగింది. ఆ తాలూకా ఏదైతే వదంతులు ఇది చేశారో దాన్ని కొట్టిపారేయడం అనేది జరిగింది. కానీ ఫిబ్రవరి 1, 2021 మిలిటరీ అనేది పవర్ అనేది చేజింకించుకొని 1 year నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో అది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ లాంటి ఇవేవైతే ఉంటాయో, సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉంటాయో, సో వీటన్నింటిని ఏం చేశారు, కంప్లీట్గా బ్యాన్ చేయడం అనేది జరిగింది. తద్వారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, డెమోక్రసీ తన సిటిజన్స్కి ఎప్పుడు ఆఫర్ చేసేటటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, దాంతోపాటు 144 సెక్షన్ లాంటివి పెట్టి ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా దోచుకోవడం అనేది జరిగింది ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. సో ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెమోక్రసీ, ఇఫ్ దేర్ ఈజ్ డెమోక్రసీ, ఇన్ఫాంట్ డెమోక్రసీ ఉంటే ఇఫ్ దేర్ ఈజ్ నో మెచ్యూర్డ్ డెమోక్రసీ ఇన్ ఎ కంట్రీ దట్ లీడ్స్ టు దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అండి. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్ వన్, మీకు అందరికీ డీటెయిల్, ఎందుకంటే మనకి మయన్మార్ అనేది మన నైబర్ కంట్రీ అండి. సో దాని గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ మీరు చదువుకున్నారంటే ఇంటర్నల్ సెక్యూరిటీలో మయన్మార్ యొక్క రోల్ అనేది మీకు తెలుస్తుంది, మయన్మార్ యొక్క మిలిటరీ యొక్క రోల్ కూడా మీకు తెలుస్తుంది. అర్థమైందా? సో కంప్లీట్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ గురించి మీకు కంప్లీట్గా తెలియాల్సిందంతా నేను చెప్పానండి. రైట్, వెరీ గుడ్. సో ఇది బేస్ చేసుకొని ప్రతిరోజు న్యూస్ ఫాలో అవ్వండమ్మా, మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏది ఎందుకు ఎలా జరుగుతుందో మీకు తెలుస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. సో ఒకవేళ మీరు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కానీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కానీ జాయిన్ అయితే ఇలాగే ప్రతిదీ బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. యూ కెన్ జాయిన్ బై కాంటాక్టింగ్ దిస్ నెంబర్, ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.